ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమనకి ఏ విషయంలో అనుమానం వచ్చిందో గానీ న్యూస్ పేపర్లో టీవీల్లో మా అమ్మ గురించి ప్రచారం చేయించింది వదిన. ఇన్నాళ్లైనా గాయత్రత్తయ్య పునర్జన్మెత్తి ఎక్కడుందో ఏంటోనని ఏమాత్రం టెన్షన్ పడకుండా నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావు కదా విశాల్. కరెక్ట్. ఆ డౌట్ నాకు కూడా ఉంది. పెద్దమ్మ గురించి తెలిసి తెలియనట్టుగా ఉన్నందుకే అంత కూల్గా ఉన్నాడంటావు మమ్మీ. ఏం చెప్తాడో చూద్దాం. ఆహా, కాదు కాదు, విందాం. వదిన, నన్ను కన్న తల్లి ఎక్కడో ఉండిపోయి ఉంటే. హాయ్ శివ, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ హాసినమ్మ గారు. ఓ హే, చిలకొచ్చిందేంటి మమ్మీ? గాయత్రక్క జాతకం విశాల్ చెప్తాడేమో అనుకుంటే ఇది ఎవరి జాతకం చెప్పడానికి వచ్చిందో. ఆ? అసలు ఇది వదినా, ఏమీ చెప్పకు. గోడకు చెవులే కాదు, టెక్నాలజీ కూడా ఉంది. మనం మాట్లాడుకుంటుంది వింటున్నారు విశాల్. టాపిక్ మార్చాలి వదినా. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ పుల్లబ్బాయ్. అవును వదినా, నన్ను కన్న తల్లి ఎక్కడుందో ఏంటో. నన్ను చూడ్డానికి రావడమే లేదు, చూసావా? మమ్మీ, ఉమ్. విశాల్ తమ్ముడికి కూడా పెద్దమ్మ గురించి తెలీదు. సుమని తొందరపడి నిందలు వేసిందంటావా? అంతేగా. ఏది ఏమైనా ప్రాప్తం ఉండాలి విశాల్. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నీకేం వచ్చింది అలా అరుస్తున్నావు? మీకేమైంది? నోరాడిస్తున్నారు గాని చెప్పరెందుకు? రే వల్లభా, నీకేమైంది? మమ్మీ, నువ్వు కూడా. రే, విశాలే అనుకున్నాను. నువ్వు కూడా సరిగ్గా చెప్పవెందుకు? ఏం చెప్పారు నీకు? ఏమో బాబాయ్, ఏం అర్థం కావట్లేదు. చెవులు కోక్కుంటున్నారెందుకు? ఏమైంది బావగారు? డమ్మోడమ్మా,
వారికి కన్నబేరెదిరి వినిపించట్లేదు కాబోలు. ఆ వినపడలేదా? ఆ ఆ ఆ ఆ హ? నాకు అర్థమైంది బాబాయ్, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. వదినా, ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నీకు నవ్వు వస్తుందా? అక్క చెప్పాక నవ్వు ప్లీజ్. అసలు విషయం ఏంటో చెప్తే మీ ఆయన కూడా హ్యాపీగా నవ్వుతాడు చెల్లి. అదేంటో ముందు చెప్పండి వదినా. మీ అమ్మకి మా ఆయనకి ఇద్దరికి చెవులు వినిపించడం లేదా? అవునా వదినా? చెవిలో వేలు పెడతాం. ఏమైనా ఇరుక్కుందేమో చూద్దామని చూస్తే కసురుకుంటావేంటి వదినా? ఇద్దరు చెవులు ఒకేసారి పనిచేయట్లేదంటే ఏమై ఉండొచ్చు? గోడకి చెవులుంటాయనుకుని వీళ్ళ చెవులు ఏ గోడకు అదిమి పెట్టుంచారో ఏంటో. ఓహో, రే, మాకు చెవులు వినిపించడం లేదని అర్థమైంది. కానీ హాసినిని ఎగతాళి చేయొద్దని చెప్పండి. ఇప్పుడు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టినా వినపడి చావదు. ఏయ్, మాకు వినబడట్లేదని ఏం చెప్తున్నావే నువ్వు? నోరు మూసుకోవయ్యా. ఆ? మీ అమ్మకు కూడా అతి చేయొద్దని చెప్పు. మో చేత్తో గుద్దితే మూతి వంకరైపోతుంది ఇద్దరికి. అయ్యో అక్క అలా అనేసావేంటి? ఎలాగో వినపడి చావదు. మీరు కూడా తిట్టాలనుకుంటే తిట్టేయండి చెల్లి. కర్మకాలి వినపడిందనుకో వాతలు పెడతారు. వినిపించకపోతే అనాలనే ఉంది. మనసులో కోరిక పెట్టుకొని వాయిదా వేసుకోకు చిట్టి. నేను నీ మంచిగా చెప్తున్నానక్క. మనం ఎంత చెప్పుకున్నా అమ్మ వాళ్ళకి వినిపించదు. మమ్మీ మమ్మీ మమ్మీ, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏమంటున్నావురా? నువ్వేమంటున్నావో నాకు వినిపించట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.